Hi, I'm Dr. Y. Sujan, Infertility IVF Consultant, 49 Fertility Center, Visakhapatnam. కొన్ని క్వశ్చన్స్ ఇవాళ మీ గురించి ఆన్సర్ చేస్తాను నేను. ఇప్పుడు కొంతమందికి మగవాళ్ళకి ఒక డౌట్ వస్తూ ఉండొచ్చు. టెస్టిస్ అంటే మగవాళ్ళకి ఎక్కడైతే స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుందో అది చిన్నగా ఉన్నా, కొంచెం బాగా పెద్దగా ఉన్నా, ఒకటే ఉన్నా, ఒకటి పెద్దగా ఉండి ఒకటి చిన్నగా ఉన్నా నాకు పిల్లలు పుట్టే అవకాశంలో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, లేకపోతే దాని గురించి నేను ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, దాని తాలూకా ఎటువంటి మనకి ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది అని చాలా మందికి డౌట్ రావచ్చు జెంట్స్కి. సో వాట్ వీ కెన్ డూ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అలాంటి సమస్యలు ఏమైనా ఉంది అంటే ఫస్ట్ థింగ్ ఇస్ వీ విల్ ఎగ్జామిన్ అండ్ సీ ద సైజ్ చూస్తాం, చిన్నగా ఉంది పెద్దగా ఉంది చూస్తాం. దాంతోపాటు వాటి తాలూకా కన్సిస్టెన్సీ అంటే సాఫ్ట్గా ఉందా ఫర్మ్గా ఉందా అన్నది చూస్తాం. ఇవన్నీ చేయగా మేము ఫస్ట్ నెక్స్ట్ చేసేది ఏంటంటే ఒక సెమెన్ అనాలిసిస్. అంటే ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ మీ స్పర్మ్ టెస్ట్ చూసి అందులో కౌంట్ సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది ఫస్ట్ మనం నిర్ధారించుకుంటాం. అప్పుడప్పుడు కొంతమందికి సైజ్ వేరియేషన్లు ఎట్లా ఉన్నా కూడా కౌంట్లు పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వాలంటే అన్ని మిలియన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అది వాటి తాలూకా షేప్, సైజు, స్పీడ్, ఎన్ని లివింగ్ స్పర్మ్స్ ఉన్నాయో, ఎన్ని డెడ్ స్పర్మ్స్ ఉన్నాయో అన్నీ చూసుకుని అది నార్మల్గా ఉన్నట్లయితే you can be 100% sure that you can go ahead and try naturally. Okay, ఇందులో ఏమైనా మనకి కొన్ని లోటుపాట్లు స్పర్మ్ అనాలిసిస్ మనం చేసిన తర్వాత అందులో మనకి ఎటువంటి ఏమైనా లోపాలు కనిపించినట్లయితే దానికి మనం ఫర్దర్గా కొన్ని టెస్టులు చేస్తాం. అప్పుడు మీ తాలూకా హార్మోనల్ టెస్టులకు వెళ్తాం. అంటే బాడీలో టెస్టోస్టెరోన్ ఎలా ఉంది, టెస్టోస్టెరోన్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన హార్మోన్స్ కొన్ని ఉంటాయి, FSH, LH అని. ఇవన్నీ బాడీ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అవన్నీ చూస్తాం. అవన్నీ చూసి దాని తర్వాత అప్పుడప్పుడు కొంచెం సైజ్ బాగా పెద్దగా ఉన్న స్కాన్ కూడా మనం అడ్వైస్ చేస్తాం. వారికోసీల్ లాంటి కొన్ని సమస్యలు ఉంటాయి, అలాంటి సమస్యలు ఉన్నాయా లేదా అని చూస్తాం. ఇవన్నీ మనం అసెస్ చేయగా ఏమైనా మనం కొన్ని ట్రీట్మెంట్స్ అప్పుడప్పుడు కొన్ని టాబ్లెట్లతో తగ్గే ఉంటాయి, కొన్నింటికి చిన్న చిన్న ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం ఉంటాయి. ఇవి చేయడం తర్వాత అల్టిమేట్గా మనం చూసుకునేది మీ సైజ్తో పాటు 7 పారామీటర్స్ ఎలా ఉన్నాయి అనే టెస్ట్లో చూసుకొని మీ సైజ్ ఎట్లా ఉన్నా కూడా మనకి స్పర్మ్ అల్టిమేట్ గా ఏదైతే మీరు బిడ్డ పుట్టడానికి కావాల్సింది ఉందో అది సరైన క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవుతుందా లేదా చూసుకొని మనం దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతా ఉంటాం. సో టు ఆన్సర్ ద క్వశ్చన్, టెస్ట్ సైజ్ బట్టి నేను ఫాదర్ అవుతానా అవ్వలేనా అవ్వగలనా అని ఏమైనా మీకు అపోహలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వచ్చి మమ్మల్ని ఒకసారి కలవండి. వీ విల్ డూ ద స్పర్మ్ అనాలిసిస్ అండ్ బేస్డ్ ఆన్ దట్ వీ విల్ బి ఏబుల్ టు డిసైడ్ or explain and give you the options, or simply decide that you don't need any treatment based on that parameter only. Thank you.